హాయ్ అండి. ఇంటికి తాళం వేసే ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో మిస్ కాకుండా చూడండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఇంట్లో ఎలాంటివి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాక్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక చాకు కానీ సెజ్జర్ కానీ తీసుకోవాలండి. సెజ్జర్ కానీ తీసుకొని పైన బాక్స్కు ఉన్నటువంటి పై మూతకి ఈ విధంగా ఇలా ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఆటకాయితనంగా ఉన్నటువంటి పిల్లలు మనం ఎటైనా జర్నీలకి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం పెట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాళం తీసేసి అలా పడితే అలా ఆగం చేసేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా అలానే వర్షం పడినా కూడా ఆ తాళం అంతా కూడా మనకి ఆ వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ముందుగా ప్లాస్టిక్ మూతకి ఇలా హోల్ అయితే పెట్టాం కదండి, ఆ మూతకి ఈ విధంగా పెట్టేసి తాళం వేసేసి బాక్స్ని ఈ విధంగా క్లోజ్ చేసేసామనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆటకాయితనం పిల్లలు వచ్చినా కూడా అది ఆ పెట్టె అనేది మనకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వైట్ బాక్స్ కాబట్టి కనిపిస్తుంది. కొంచెం కలర్ బాక్స్ మనం ఈ విధంగా తాళం వేసేసామనుకోండి తాళం వేసినట్లుగా కూడా తెలియదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపో